ఆల్ ఈవీ ఫస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అందరికీ ఒక వామ్ వెల్కమ్. సో ఈరోజు మనము అసలు ఈ ఈవీ ఎకోసిస్టంలో ఏమేమి బిజినెసెస్ ఉన్నాయి, ఈ బిజినెసెస్లో మీకేం ఆపర్చునిటీస్ ఉన్నాయి, పదండి. ఈవీ ఎకోసిస్టమ్ అంటే ఏంటి? సో జనరల్గా మనం ఇంజనీరింగ్ పరంగా ఏం నేర్చుకుంటామంటే, ఒక ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మల్టిపుల్ సప్లయర్సు, మ్యానుఫ్యాక్చరర్, ఓఈఎం ఇవి ఇత్యాది ఉంటుంది. కానీ ఈవీ ఎకోసిస్టమ్ అనేది దానికన్నా పెద్దది. మనం ఏమనుకుంటాం, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్ ఒకడు, మోటార్ మ్యానుఫ్యాక్చరర్ ఒకరు, చేసీ మ్యానుఫ్యాక్చరర్ ఒకరు, కంట్రోలర్ మ్యానుఫ్యాక్చరర్, వీళ్ళందరూ ఒక ఎకోసిస్టమే అని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. యాక్చువల్గా రియాలిటీలో ఈ మధ్య ఉండే ఈవీ ఎకోసిస్టమ్కి సేల్స్ తర్వాత వచ్చే సిస్టమ్స్ చాలా అయిపోయినాయి. ఒక ఎలక్ట్రిక్ బండి రోడ్ మీద నడుస్తుందంటే దీనికి కారణం వేరియస్ ఎకోసిస్టమ్ పార్ట్నర్స్. అండ్ ఈ ఎకోసిస్టమ్ పార్ట్నర్స్తో మీరు వర్క్ చేయగలరు, వీళ్ళతో మీరు మీ కెరియర్ని బిల్డ్ చేసుకోగలరు. సో ఈ ఎకోసిస్టమ్ పార్ట్నర్స్ అనే వాళ్ళు ఎవరు, ఎట్లా ఇవి ఎక్కడెక్కడి నుంచి ఈ ప్రాసెస్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది, ఈ బిజినెస్ అనేది ఈవీ రిలేటెడ్ బిజినెసెస్ ఏమేమి. సో ఫస్ట్ మనం లిస్ట్ డౌన్ చేసుకుందాము. సో ట్రెడిషనల్గా మనకు చాలా మటుకు బిజినెసెస్ డీలర్షిప్ డ్రివెన్ ఉంటాయి. అంటే ఒక ఓఈఎం ఎలక్ట్రిక్ బండి తయారు చేసిన తర్వాత, అంటే ఓఈఎం అంటే ఏంటి, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. సో ఒక ఓఈఎం ఒక ఎలక్ట్రిక్ బండి తయారు చేసిన తర్వాత ఆ వెహికల్ అనేది డీలర్కి అమ్ముతారు స్టాక్లో, అంటే ఒక హోల్సేల్గా వెహికల్స్ అమ్ముతారు. ఆ డీలర్ అనేవాడు ఒక ప్రైవేట్ యూజర్, అంటే ఒక రిటైల్ కస్టమర్కి అమ్ముతారు. కానీ ఈ మధ్య ఎక్కువ అడాప్షన్ ఎవరి దగ్గర ఉన్నది, మీరు సిటీస్లో కానీ టైర్ 1 సిటీస్, హైదరాబాద్ లాంటి నగరంలో ఉంటున్నారంటే మీకు తెలుస్తుంది, చాలామంది ఇట్లా బండ్లు రెంట్కి ఇస్తారు. వాళ్ళు ఎవరు అయ్యారు, వాళ్ళు ఫ్లీట్ ఆపరేటర్స్. సో ఫ్లీట్ ఆపరేటర్ అనేటోడు ఎవడు, ఒక హాలా ఉండొచ్చు, ఒక బిజ్లీ రైడ్ ఉండొచ్చు, నేషనల్ లెవెల్లో జిప్ ఎలక్ట్రిక్ అనే ఇంకో కంపెనీ ఉంది. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు వాల్యూమ్లో బండ్లు తీసుకుని ఎవరు బండి ఈఎంఐలో కొనుక్కోలేకపోతారో వాళ్ళకి వీళ్ళు బండి రెంట్కి ఇస్తారు చాలా తక్కువ ధరలు. అంటే ఒక కాషన్ డిపాజిట్, ఒక సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుని వీళ్ళకి బండ్లు ఇస్తారు. కానీ ఫండమెంటల్గా వీళ్ళకి బండి ఇచ్చేవాళ్ళు, ఈ డీలర్ దగ్గర నుంచి ఒక రిటైల్ కస్టమర్కి బండి ఇచ్చేవాళ్ళు ఫైనాన్సియర్స్. అంటే ఎవరు, ఒక ఈవీ ఫైనాన్సర్ అంటే ఎవడు, ఒక వెహికల్ని ఒక కాస్ట్, అంటే మీరు ఫైనాన్సింగ్ కావాల్సి వస్తుంది కదా ఏవైనా కొనుక్కోవడానికి, మీరు పర్సనల్ లోన్ ఉండొచ్చు, హోమ్ లోన్ ఉండొచ్చు, కన్జ్యూమర్ లోన్, లాంటి డిఫరెంట్ లోన్స్. అలాగే వెహికల్ లోన్ ఇచ్చేవాళ్ళు ఈవీ ఫైనాన్సర్స్. సో ఒక బండి కొనుక్కోవడానికి ఒక డౌన్ పేమెంట్ కట్టి ఫైనాన్సింగ్ మిగతాదంతా వీళ్ళు చూసుకుంటారు. అందుకనే హైపోథికేషన్ అనేది వస్తుంది. ఓకే, సో దీంట్లో ఫర్దర్ ఏంటి, ఒక డీలర్ ఏం చేస్తాడు, డీలర్ అనేటోడు బండి సేల్ చేస్తాడు. ఓకే, సేల్ చేసిన తర్వాత కావాల్సింది ఏంటి, సర్వీసింగ్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు సర్వీస్ ఉట్టి మనిషి పని చేస్తే అయిపోతుందా, దానికి పార్ట్లు మార్చడానికి స్పేర్స్ కావాలి. అందుకనే ట్రెడిషనల్గా డీలర్స్ని 3S ఫెసిలిటీ అని అంటారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్దాము ఈవీ ఫైనాన్సియర్ తర్వాత ఏం భాగం వస్తుందండి. ఇప్పుడు చాలా మటుకు ఎలక్ట్రిక్ వెహికల్స్, మెజారిటీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం ఇంట్లోనే ఛార్జ్ చేస్తాం. కాకపోతే ఛార్జింగ్ లేనప్పుడు ఏం చేస్తాం, ఈదర్ ఫాస్ట్ ఛార్జింగ్, లేకపోతే పబ్లిక్ ఛార్జింగ్ ఇన్ఫ్రా, లేకపోతే బ్యాటరీ స్వాపింగ్. దీంట్లో ఛార్జింగ్ ఇన్ఫ్రా అనే సిస్టమ్ మళ్ళీ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఛార్జింగ్ ఇన్ఫ్రా వాళ్ళు చాలామంది ఉండొచ్చు. వాళ్ళు మీకు బ్యాటరీ స్వాపింగ్ ఇవ్వచ్చు, వాళ్ళు మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వచ్చు, కొందరైతే ఫాస్ట్ ఛార్జింగ్ ప్లస్ బ్యాటరీ స్వాపింగ్ కూడా ఉన్నారు. అలాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి ఇండియాలో. వాళ్ళు కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు.
సో ఫ్యూచర్లో ఇండియా ఎస్పెషలీ ఇప్పుడు మనము హైదరాబాద్ లాంటి నగరాలు చూసుకుంటే, ఎస్పెషలీ ఫ్లీట్ ఆపరేటర్స్ వాళ్ళు చూసుకుంటే, వాళ్ళు ఎక్కువ శాతము ఫాస్ట్ ఛార్జింగ్ లేకపోతే స్వాపింగ్, మేజర్గా స్వాపింగ్కి ప్రిఫర్ చేస్తారు. ఎందుకు? బండి తక్కువ ధరలో వస్తుంది, రైడర్ అనేటోడు ఫాస్ట్గా వాళ్ళ బ్యాటరీ స్వాప్ చేసుకుని వాళ్ళ పని ఫాస్ట్గా చేసుకునేది అట్లాగా ఉంటుంది. ఎందుకంటే మేజర్గా ఫ్లీట్ ఆపరేటర్స్ ఆపరేట్ చేసేది మన ఇలా ఈ-కామర్స్ కానీ క్విక్ కామర్స్ కానీ ఎసెన్షియలీ గిగ్ రైడర్స్తో పాటు. సో అందుకని స్వాప్ అనేది చాలా చాలా పాపులర్ అవుతుంది. అలాగే మనకు ఏథర్ లాంటి బండ్లు, ఓలా లాంటి బండ్లు, అల్ట్రా వైలెట్, సింపుల్ ఎనర్జీ, ఎక్కువ కంపెనీస్ ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ అంటే రిటైల్లో కొనే కస్టమర్స్ ఒక బండి 20 మినిట్స్లో ఛార్జ్ అవ్వచ్చు, 40 మినిట్స్లో ఛార్జ్ అవ్వచ్చు. అంటే ఇది 2 వీలర్ పరంగా చూసుకుంటే. 4 వీలర్స్కి అయితే డెఫినెట్లీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ ఉన్నది, కానీ 4 వీలర్స్లో అంత సేల్ ఇప్పుడు ఇంకా రాలేదు. కాకపోతే మేము మార్కెట్లో చాలా మూమెంట్ అనేది చూస్తున్నాం. సో ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రా అయింది, ఈవీ ఫైనాన్షియర్, ఫ్లీట్ ఆపరేటర్. నెక్స్ట్ ఏం వస్తుంది? ఇప్పుడు మేమున్నాం ఆల్ ఈవీ వచ్చేసి థర్డ్ పార్టీ సర్వీస్. సో థర్డ్ పార్టీ సర్వీస్. సో మేమేం చేస్తాము, మాలాగే ఇంకా వేరియస్ కంపెనీస్ కూడా ఉన్నారు. మేమేం చేస్తాము, ఇప్పుడు ఎవరు డీలర్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు, ఏ ఫ్లీట్ ఆపరేటర్కి సర్వీస్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు, వాళ్ళకి మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మా వీడియోస్ చాలా చూసుండే వాళ్ళకి అర్థమవుతుంది ఓలా సర్వీసింగ్ మేము థర్డ్ పార్టీగా సర్వీస్ చేస్తున్నాం. ఎందుకంటే కస్టమర్స్ బాధపడుతున్నారు, మేము మా విధంగా ఎంత సపోర్ట్ చేయగలుగుతామో అవి చేస్తున్నాం. ఓకే, సో సర్వీస్ ప్రొవైడర్స్ అలా కూడా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు సర్వీసింగ్ అయిందా, సరే ఓకే, మీరు బండ్లు నడిపించుకున్న తర్వాత నడిపించాడు 3 ఏళ్ళు తర్వాత ఏంటి, ప్రీ ఓన్డ్ ఈవీ అనేది వస్తుంది. అంటే ఒక ఈవీ అనే బండి వాడిన తర్వాత మీరు దాన్ని సేల్ చేస్తే దాన్ని నెక్స్ట్ బయర్ కొనుక్కుంటారు. ఓకే, దానివల్ల ఏమవుతుంది, మీరు వాడుకున్న వెహికల్ ఇంకో నెక్స్ట్ బయర్ కూడా యూటిలైజ్ చేసే అంత కెపాసిటీ ఉంటుంది. చాలామంది ఈ మిస్కన్సెప్షన్లో ఉంటారు ఏంటంటే ఈవీలు ఇంతే, ఈవీలు 3 ఏళ్ళ కన్నా ఎక్కువ పనిచేయవు, 2 ఏళ్ళ కన్నా ఎక్కువ పనిచేయవు. వాళ్ళు ఏం చేస్తారు, ఓకే కొందరికి ఎట్లా అంటే ఈవీ అనేది వాళ్ళ యూసేజ్ పరంగా సూటబుల్ కాకపోవచ్చు. సో వాళ్ళు ఈ వెహికల్స్ అమ్మినప్పుడు నెక్స్ట్ బయర్ అనేటోడు చాలా తక్కువ కాస్ట్లో కొంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పెట్రోల్ డీజిల్ వెహికల్స్లో చూస్తే షోరూమ్ బయటకు వెళ్ళగానే తన 20-30% కాస్ట్ అనేది 10-15% కాస్ట్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అంటారు, రోడ్ ట్యాక్స్ అంటారు, ఈ మధ్య మనకు తెలంగాణలో రోడ్ సేఫ్టీ సెస్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో అలాగే ప్రీ ఓన్డ్ ఈవీస్ అనేది యాక్చువల్లీ మీరు ఫస్ట్ టైం ఈవీ బయర్ అంటే సెకండ్ హ్యాండ్ ఈవీ కొనడం మీకు చాలా బెనిఫిషియల్. సో ఇది కూడా ఇంకొక ఆపర్చునిటీ. నెక్స్ట్ వచ్చేసి రెట్రోఫిట్టింగ్. ఓకే, ఇది చాలా పికప్ అవుతున్న ఒక మార్కెట్. దీంట్లో ఎట్లా అంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈవీని స్వాపబుల్ మోడల్లోగా చేంజ్ చేయడం కానీ, లేకపోతే మీ దగ్గర ఉండే పెట్రోల్ డీజిల్ బండిని దాన్ని ఎలక్ట్రిక్గా మార్చుకోవడం అనేది రెట్రోఫిట్టింగ్ అంటారు. సో ఈ రెట్రోఫిట్టింగ్ అనే ప్రాసెస్లో ఏమవుతుంది, మీ దగ్గర ఉండే పాత పెట్రోల్ బండిని మీరు ఎలక్ట్రిక్ వెహికల్గా మార్చడం అనేది రెట్రోఫిట్టింగ్. సో దీంట్లో ఫండమెంటల్గా అయింది మీ ఇంజన్, ఫ్యూల్ ట్యాంక్ అవన్నీ తీసేసి మీరు దాని బదులు ఈ ఎలక్ట్రిక్ మోటారు, బ్యాటరీ, కంట్రోలర్ అనేది ఫిట్ చేస్తారు. సో అది వచ్చేసి రెట్రోఫిట్టింగ్. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మీకు ఇంకొకటి ఆపర్చునిటీ ఉంటుంది, రీసైకిల్ ఆర్ డిస్పోజ్. అంటే మనము స్క్రాపింగ్ కూడా అనొచ్చు. ఓకే, ఇది చాలా హై పొటెన్షియల్ మార్కెట్ ఇప్పుడు. ఎందుకంటే చాలా మటుకు వెహికల్స్లో ఉండే బ్యాటరీస్ దాంట్లో లిథియం ఇంకా యాక్టివ్గా ఉంటుంది. ఆ మెటీరియల్ని యూజ్ చేసుకొని
దాన్ని సెకండ్ లైఫ్ అనే దానికి యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మటుకు బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, అంటే మనకు బ్యాకప్ పవర్, బిల్డింగ్కి బ్యాకప్ పవర్ ఉంటుంది కదా, అవి డీజిల్ జెన్సెట్స్ మీద పనిచేసే బదులు ఇప్పుడు బ్యాటరీ పవర్ మీద నడిపిస్తున్నారు. అవి ఎక్కడి నుంచి వస్తాయి బ్యాటరీస్? మీరు ఒరిజినల్గా బ్యాటరీస్ కొంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. దాని బదులు మీరు జస్ట్ ఈ రీయూజ్డ్ బ్యాటరీస్ తీసుకుంటే 50 to 70% కాస్ట్ అనేది అక్కడ తగ్గుతుంది. సో అక్కడ రీసైకిల్ చేయొచ్చు, ఈ బ్యాటరీస్ని మళ్ళీ యూటిలైజ్ చేయొచ్చు. అండ్ సపోజ్ అది వాల్యూ అక్కడ పనికి రాదు, ఇట్ ఈస్ బియాండ్ యూసేజ్ అన్నప్పుడు దీన్ని బ్యాటరీ స్క్రాపింగ్ చేస్తారు. ఆ స్క్రాపింగ్ అనే దాంట్లో ఆ బ్యాటరీని కొన్ని మషీన్స్లో పెట్టి ఆ మషీన్స్ నుంచి దాంట్లో ఉండే పదార్థాలు, దాంట్లో ఉండే ఎలిమెంట్స్, దాంట్లో ఉండే కెమికల్ సబ్స్టెన్సెస్ని సెపరేట్ చేసి దాన్ని మళ్ళీ దానిలో సబ్ పార్ట్ వచ్చేసి బ్లాక్ మాస్ అంటారు. అలాంటి ఐటెంని తీసుకుని వాళ్ళు ఫర్దర్ రిఫైన్ చేసుకుని దాంట్లో ఉండే లిథియం కానీ, కోబాల్ట్ కానీ, మ్యాంగనీస్, నికెల్, అల్యూమినియం ఇత్యాది డిఫరెంట్ ఎలిమెంట్స్ని వాళ్ళు రీసైకిల్ చేసి రీయూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది అన్నమాట ఈవీ ఈకోసిస్టమ్. దీంట్లో ఇంకా డీప్గా వెళ్తే చాలా ఇంకా ఫర్దర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈవీ స్పేర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏంటంటే మీకు చిన్న చిన్న పార్ట్స్, ప్లాస్టిక్ పార్ట్స్ ఉండొచ్చు, ఎలక్ట్రికల్ పార్ట్స్ ఉండొచ్చు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉండొచ్చు, లేకపోతే మోటార్స్, కంట్రోలర్స్, దీంట్లో వచ్చే సెమీకండక్టర్ యూనిట్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఈవీ స్పేర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇకోసిస్టమ్స్. కొందరు మ్యానుఫ్యాక్చరర్స్, కొందరు ఇంపోర్టర్స్, అలా ట్రేడర్స్ ఉంటారు. సో ఇదన్నమాట మీ ఈవీ ఇకోసిస్టంలో ఇన్ని భాగాలు ఉన్నాయి. ఓవర్ అండ్ అబోవ్ వాట్ ఓఈఎం డస్. చాలా సార్లు ఒక ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్లోనే ఒక ఈవీ ఈకోసిస్టమ్ గురించి మాట్లాడతారే కానీ అసలు ఒక ఈవీ ఈకోసిస్టంలో ఒక ఓఈఎం, ఒక డీలర్ అనేవాడు, ఒక ఫ్లీట్ ఆపరేటర్, ఫైనాన్సర్, తర్వాత మనకు ఛార్జింగ్ ఇన్ఫ్రా, స్పేర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, థర్డ్ పార్టీ సర్వీస్ వాళ్ళు, లేకపోతే ప్రీ ఓన్డ్ ఈవీ అంటే సెకండ్ హ్యాండ్ ఈవీ సేల్ చేస్తారు, రెట్రోఫిటింగ్, ఇలా చాలా బిజినెసెస్ ఉన్నాయి. అండ్ ఇవి జస్ట్ ఒక చిన్న లిస్ట్. ఇట్లాంటివి మల్టిపుల్ ఇంకా బిజినెసెస్ ఉన్నాయి. దేన్ని ఫర్దర్గా జనాలు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అండ్ దీంట్లో ఉండే వర్క్ ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్ చాలా. ఎందుకంటే ఈవీ అనే టెక్నాలజీ ఓన్లీ లాస్ట్ 10 yearsలోనే బాగా పాపులర్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మనకు ఐస్ ఇంజిన్ చూసుకుంటే, పెట్రోల్ డీజిల్ లాంటి టెక్నాలజీ చూసుకుంటే ఇది సుమారుగా 150-200 years ఓల్డ్ టెక్నాలజీ. అదే ఈవీ అంటే ఇండియాకి స్టిల్ వెరీ న్యూ టెక్నాలజీ కన్సిడరింగ్ లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్తో ఉండే సిస్టమ్ అని. సో మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి, లేకపోతే మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే మాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ ఈకోసిస్టంలో ఒక మిస్ అయిన పార్ట్ వచ్చేసి మీకు ఈవీ ఇన్సూరెన్స్. ఓకే, సో యాక్చువల్లీ ఇది మిస్ అయ్యాను నా పొరపాటు. ఎసెన్షియల్గా ఇన్సూరెన్స్ అనేది మీరు స్టాండర్డ్గా పెట్రోల్ డీజిల్ వెహికల్స్కి అయితే చూసుంటారు. బట్ ఈవీలో ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యమైన భాగము. ఎందుకంటే ఎప్పుడైనా మీ వెహికల్ డ్యామేజ్ అయితే, లేకపోతే ఎవరినైనా వేరే వాళ్ళని గుద్ది మీరు వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయినా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. సో ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా క్రిటికల్ పార్ట్ ఈవీ ఇకోసిస్టంలో కూడా, సేమ్ యాజ్ పెట్రోల్ ఇకోసిస్టము. సో ఇక్కడ కొందరు సర్వీస్ సెంటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన గో మెకానిక్ లాగా అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఈవీలో కూడా మేము ఎలక్ట్రిక్ ఆటోస్ సర్వీస్ చేస్తాం. వాళ్ళకి కూడా కొంతమంది కస్టమర్స్ వాళ్ళకి రిక్వైర్మెంట్ పరంగా ఈ ఇన్సూరెన్స్ బేసిస్ మీద రిపేర్ చేస్తాం అన్నమాట. సో ఏమైనా ఓన్ డ్యామేజ్ అయినా, థర్డ్ పార్టీ డ్యామేజ్ అయినా దాన్ని మనం ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేసుకుని వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్సో, ఇన్సూరెన్స్లో కూడా స్కోప్ ఉంటుంది బిజినెస్ కోసం అనేది.